మా ఊరి మీదుగా వెళ్తుంటుంది. వారు ప్రత్యేకంగా కోరి ఉన్నారు. మా యూత్ వారు మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి సిమెంట్ రోడ్డు వేయవలసిందిగా అడుగుతుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారంటే తప్పకుండా వారు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. చింతలవారు నుండి మల్కివారి వరకు సిమెంట్ రోడ్డు వేయవలసిందిగా వారు కోరుచు ఈ చిన్న బహుమానం ఉన్న వారికి కోరికలుగా స్టేజ్ కాల్ చేయాలండి. నాటిక ఉంది, నాటిక ఆట ప్రోగ్రామ్ కోసం అడుగుతుంటది. హలో హలో చంద్రబాబు నాయుడు గారండి, చెప్పండి. మేము ఆటకల్ని పాటకాలు ప్రోగ్రామ్ చేస్తామండి. మీరు తీరిక వేళల్లో ఏం చేస్తున్నారండి? శ్రమదానం చేస్తాం. శ్రమదానం కింద మొక్కలు మాటిస్తాం. అదే మొక్కలు పీకిస్తుంటాం. అది కాదండి, మీకు అర్థం కావట్లేదండి. నేను అడిగింది వేరే, మీరు చెప్తుంది వేరండి. మీరు ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించినట్లయితే మీది అర్థమవుతుంది. ఏది తగ్గించే పరిస్థితి లేదు, అన్ని పెంచుకుంటూ పోతున్నాం. దేశం చాలా వెనక్కిపడి ఉంది. హలో, అది కాదండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరిగి పరిస్థితి లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారు, వైఎస్ గారు వచ్చి కూర్చున్నారు. అది కాదండి, ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అది. సరే, అంతగా అడుగుతున్నారు కాబట్టి పాడబడుతున్నాం. ఉప్పు కప్పు రండు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్య విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. హలో, అదేవిధంగా వైఎస్ రెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడ. హలో 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 తల్లి, హలో చెప్పు తల్లి. హలో, ఇప్పుడు అర్థమైందండి మీరు వైఎస్ గారని. మీరు తీరిక వేళల్లో ఏం చేస్తుంటారండి? పాదయాత్ర చేస్తుంటానమ్మా. పాదయాత్ర అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? బస్సు యాత్ర చేస్తానమ్మా. మీరు పాట కావాలా? చూడు తల్లి, నేను సీఎం అయిపోయాను కాబట్టి నేను ఆడింది ఆట, పాడిందే పాట. చంద్రబాబు నాయుడు గారు, కొత్తగా వచ్చినటువంటి రాపాక వరప్రసాద్ గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఒక టాపిక్ మీద చూడు. రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా అసెంబ్లీకి ప్రవేశించావు. నర్సాపురం బ్రిడ్జి కావాలని కట్టిస్తున్నావు. మొన్న దాకా నిన్ను వచ్చి నర్సాపురం బ్రిడ్జి కట్టించేస్తున్నావు. చూడండి చంద్రబాబు గారు, ఆ అంశంతోనే మీకు కోనసీమ నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకుని 9 సంవత్సరాలు పరిపాలించారు. మా ప్రజలను మోసం చేశారు. నర్సాపురం బ్రిడ్జి కట్టి నిర్మించి ఈ ప్రజలకు న్యాయం చేస్తాను. మరి అందరినీ కూడా మరి నూతన ఉత్సాహాన్ని నింపి మరి ఆనంద డోలికల్లో తిరిగాడిచినటువంటి సురేష్ మిమిక్రీ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.